డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ అంత నిర్లక్ష్యం ఎందుకు తెలంగాణకి సాయం చేయడం లేదని ఒకవైపు కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఈ చర్చ వేదికలో పాల్గొంటుంది వివిధ పార్టీల నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మన డిస్కషన్ మన చర్చ అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన గురించి 6 హామీల గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చ జరగాలి. ఒక్కొక్కరి గురించి మాట్లాడతాను. ఇందాక మన సీనియర్ నాయకులు మన అందసత్యం గారు మాట్లాడారు, పెద్దలు. అదొకటి స్ట్రాటజీస్ చెప్పారు. మనకు పంజాబ్లో మనకు పోటీ జరుగుతుంది అంటే వాళ్ళ అనేది వ్యవసాయంలో గ్రోత్. అది కాకుండా మనం చూడాల్సింది గత 5 సంవత్సరాలలో తెలంగాణలో ఎంత పంట దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎంత వచ్చింది. ఇప్పుడు మా పంజాబ్లో ఈ సంవత్సరము పంట దిగుబడి తగ్గుట్లని మనది గొప్పగా కనబడుతుంది. కానీ గత సంవత్సరానికంటే చూసుకుంటే ఈ సంవత్సరం మనది 10% ఉంది సార్. సత్యం సార్, మీరు ఒకసారి చూడండి. మనకు కాబట్టి మనం దాన్ని చూసి పెద్ద గీత పక్కకు చిన్న గీత పక్క పెద్ద గీత పక్కకి ఇంకో పెద్ద గీత తీస్తే మనం పెద్ద కాలేం. అది మనము నేచురల్ గా అయినామా కాలేదా, గతంలో కంటే మనం పెరిగినామా లేదా, అక్కడ పెరగలేము. తెలంగాణలో ఈసారి దిగుబడి తగ్గింది. అలాగే రైతులకు ఏదైతే 5 రూపాయల బోనస్ 500 బోనస్ ఇస్తున్నారో ఆ బోనస్ విషయంలో కూడా వరికి మొత్తానికి ఇస్తున్నారు. ఏదో కొంతమందికి సన్న బియ్యము మన తెలంగాణలో పండించేది చాలా తక్కువ, 10% కూడా సన్న బియ్యం పండించేది ఉండదు, సన్నవాటర్. అక్కడ బోనస్ ఇచ్చేది సన్న బియ్యం దానికి ఇచ్చేసి మిగిలిన రైతులకు కొట్టగొట్టారు. అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఇచ్చినము అనేది చెప్పుకోవడానికని ఏదో కొంత ఇచ్చేసి పూర్తి స్థాయిలో మేము తెలంగాణ ప్రజలకు రైతులకు న్యాయం చేసామని చెప్తున్నారు. అలాగే ఇంకా రైతు రుణమాఫీ గురించి వచ్చేది మాట్లాడదాం. ఏదైతే 2 లక్షలకు రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు అన్న దగ్గర ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు పోయే ముందు ఒక 1 లక్ష రూపాయల రుణమాఫీ చేశారు. మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిపోయింది, మళ్ళీ డబుల్ జరిగింది. ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళకు రైతు రుణమాఫీ కాలేదో ఈ రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు, ఆలోచన లేదు, కొంత గందరగోళం ఉంది వాళ్ళకు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంత దాని మీద అవగాహన చేస్తే కనుక కరెక్ట్గా ఉండేది. అందులో జరుగుతున్న మోసం ఏంది, అక్కడ అవగాహన లేని మోసం ఏంటంటే అక్కడ 2 లక్షలు అన్నారు కాబట్టి అందరికీ మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే 2 లక్షలు ఉన్న వాళ్ళకైనా సరే అందరికీ లక్ష ఇవ్వండి. ఇంకా మిగిలినది 2 లక్షల రుణమాఫీ ఆగుతుంది. కానీ 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి చేసి 2 లక్షలకు ఉన్న వాళ్ళకి ఆపి 2 లక్షల 10,000, 20,000, 30,000 ఉన్న వాళ్ళకు మీరు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే మేము కూడా వెళ్ళాము, మేము కూడా కొద్దిగా రీసెంట్గా వెళ్ళి మాట్లాడిన దగ్గర కూడా వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు ఏమంటున్నారంటే, సార్ ఆ 2 లక్షల పైన 50,000 ఉంది, 60,000 ఉంది, ఆ మిగిలిన అమౌంట్ పైనది గట్ట 2 లక్షల రూపాయల లోపు ఉన్నది, మేము వాళ్ళు రుణమాఫీ దానికి పంపిస్తాం సార్ అంటుంది. దాంట్లో ఏమైతుందంటే ఈ 20-30,000 కనుక తీసుకొచ్చి కడితే ఆ 2 లక్షల రుణమాఫీ కాకపోతే ఈ 20-30,000 మేము లాస్ అవుతాము. అంటే మేము అప్పుల పడుతాం అనేది బయటకు వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అవుతుంది అనే దాని మీద వాళ్ళకు రైతులు చాలా గందరగోళమైన పరిస్థితి. అధికారులు కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ కడితే కనుక మీకు ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఈ టైంలోపు అవుతుంది. వాళ్ళకు టైం బాండ్ కూడా చెప్పట్లేదు, మీరు తీసుకొచ్చి కట్టమంటున్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు కొంతమంది కట్టేది 6 నెలలు అవుతుంది, వాళ్ళకు రుణమాఫీ కాలేదు, వాళ్ళకు వడ్డీలు పెరుగుతున్నాయి. ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్తే మాకేం లేదు, మీరు కట్టిన జమ చేస్తాం ప్రభుత్వం అంటున్నారు. ఎంతసేపు మనం బ్యాంకు దగ్గర కానీ ఏ బ్యాంక్ వేస్తామంటే ఏ సిగ్నేచర్ చెక్కింగ్ ఉండదు, ఏది ఉండదు, డైరెక్ట్ అకౌంట్ లో జమ చేసుకుంటారు. మనట్లు మనం తీసుకోవాలి. మీరు అందరూ చూసిందే, పోతే ఒక చెక్ ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకోవాలన్నా 4 ఆఫీసర్ల దగ్గర పంపించి గంట సేపు బ్యాంకులో నిలబెట్టి మన డబ్బులు మనకిస్తారు. అదే మనం డబ్బులు వేస్తే ఏ చెకింగ్ ఉండదు, డైరెక్ట్ తీసుకుని లోపల వేసుకుంటారు. అదే పరిస్థితి ఇప్పుడు రైతుల దాంట్లో కూడా బ్యాంకర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహనతోటి ముందుకెళ్ళాలి. లేకుంటే రైతులు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళను ఒక ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక స్పష్టత ఇస్తే రైతులు కనుక అది ఎంతో కొంత ఉంటే కట్టడానికి ఉంటుంది. లేదా
అందరికీ 1,00,000 రూపాయలు చేస్తుంటే 2 లక్షలు అనేది ఉన్నది ఉంచండి. మనం ఒక్కసారి 1,00,000 అందరికి వేసేయండి. అంతేగాని కొందరు కేసేసి, కొందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఆపేసి, కొందరికి బ్యాంకులు కొందరు రుణాలు కట్టలేక కొంతమంది బ్లాక్ అయిన అకౌంట్లు వాళ్ళది దాని మీద కూడా కొంత రైతు గందరగోళపరుస్తుంది. ఇంకా మనం చర్చించడానికి పోతే ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు. ఈ 6 గ్యారెంటీల గురించి ఎంత అమలు చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది, మోడీ గారి దగ్గరకు పోయి మాట్లాడు, ట్రంప్ గారి గురించి మాట్లాడతారు. మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వెళ్ళండి. నేను రీసెంట్ గా మా గ్రామ పంచాయతీ నా గ్రామంలో నా ఇంటి పక్కకే గ్రామ పంచాయతీ ఉంటుంది. నేను అక్కడ ఒక సంస్థ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీ వసూలు చేసి డైలీ సప్లైకి ఇస్తున్నారు. 1 రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు. ఆ సప్లై చేసేటోళ్లకు రావట్లేదు. గ్రామ పంచాయతీ కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, సడక్ యోజన కింద కానీ, ఏ రోడ్లకు కానీ, రోజు చెత్త వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. నిన్న మా కామారెడ్డిలో ఎమ్మెల్యే గారికి ఒక ధర్నా చేశారు. పెన్షనర్స్ కు వాళ్ళు రిటైర్డ్ అయ్యేటప్పుడు కొన్ని బిల్స్ పెడతారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకో దేనికో దానికో తీసుకొచ్చి బయటకి వాళ్ళ బిల్స్ కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం సంవత్సర కాలంలో రిలీజ్ కాలేదు. ప్రభుత్వానికి ఖర్చు చేసిన బిల్లు లేదు. వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో రావట్లేదు. కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, ఇవన్నీ చేయకుండా ఇవన్నీ చేయకుండా మనం స్ట్రాటజీస్ మాట్లాడొద్దు. రియల్ గా గ్రోత్ ఎక్కడ జరుగుతుంది, మీ ప్రభుత్వం ఎంత ఇస్తున్న ప్రజలకు ఇది చెప్పండి. ఇప్పుడు 52,000 కోట్లు అని పెద్దలు చెప్పారు. కాదండి, నిన్నటి లాస్ట్ 30th నవంబర్ వరకు 80,000 కోట్లు అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 52,000 కోట్లు కదా, 80,000 కోట్లు. ఇవి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది అన్నారు, వాళ్ళు ఏదో కాళేశ్వరం చూపించింది. మరి ఈ 80,000 కోట్లు ఏ ప్రాజెక్టుకి పెట్టారు, ఏ పథకానికి పెట్టారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఎంతసేపు గ్రోత్ చెప్పడం కాదు. ఒకటి పరిశ్రమలు నడుస్తున్నాయి, ఐటీ పరిశ్రమ నడుస్తుంది, మీకు ఏదైతే స్ట్రాటజీస్ నడుస్తున్నాయి. మనకు రియల్ గా గ్రోత్ అనేది రైతుల దగ్గర. ఈ రోజు మీకు ఓట్లు వేసింది, మీరు పథకాలు చెప్పింది రైతుల గురించే చెప్పారు, రైతుల గురించే మాట్లాడారు. కాబట్టి రైతులకు ఏం చేశారు? ఇప్పుడు మీరు ధరణిని చేంజ్ చేస్తామన్నారు, ధరణిలో తప్పొప్పులను తీస్తున్నారు. ఈ రోజు వరకు దాని మీద ఏం లేదు, గ్యాస్ లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల విషయంలో ప్రతి ఒక్కటి రైతు దాంట్లో కానీ, బోనస్ కానీ, మీకు 15,000 వేస్తున్న రైతు బంధు కానీ ఎక్కడ లేదు. విద్యార్థులకు కానీ, ఉచిత బస్సు పాసుల విషయంలో కానీ ఏ అంశంలో మీరు ఫుల్ఫిల్ చేశారు? సార్ చెప్పండి. కృష్ణారెడ్డి గారు మళ్ళీ వస్తాను.